జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మనసు అంటే గుణాలు, తమోగుణం, రజోగుణం, సప్తగుణం. ఈ గుణాలకు మూలం ఏమిటంటే కర్మలు. కర్మలకు మూలం ఏంటంటే మనసు. మనసుకు మూలం ఏంటంటే ఆత్మ. నువ్వెవరివి? ఆత్మవు, భగవంతుడవు, పరబ్రహ్మవు, పరమాత్మవు, సచ్చిదానందానివి. నేను భగవంతుడను అనే విషయం అవగాహన అయిందనుకోండి, నువ్వెక్కడుంటావు? నేను భగవంతుడను అనే విషయం అవగాహన అయితే నువ్వెక్కడుంటావు? గుణాలకు అతీతంగా ఉంటావు. గుణాలకు అతీతంగా ఉన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? గుణాలకు అతీతంగా ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు గుణాలను స్వాధీనపరుచుకుంటావు, మనసును స్వాధీనపరుచుకుంటావు, సూక్ష్మ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటావు, జీవుణ్ణి స్వాధీనపరుచుకుంటావు, అహంకారాన్ని కరిగించుకుంటావు. ఇది జీవితం. మరి ఈ గుణాలు ఏర్పడటానికి మూలం ఏమిటి? జ్ఞానమే. జ్ఞానం ద్వారా గుణాలు ఏర్పడతాయి. తమోగుణానికి మూలం జ్ఞానమే, రజోగుణానికి మూలం జ్ఞానమే, సత్వగుణానికి మూలం కూడా జ్ఞానమే. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా గుణాలు ఏర్పడతాయో, జ్ఞానం ద్వారా కర్మలు ఏర్పడతాయో, జ్ఞానం ద్వారా ముద్రలు ఏర్పడతాయో, జ్ఞానం ద్వారా సంస్కారాలు ఏర్పడతాయో, అవి రాజ్యాంగంగా రూపాంతరం చెంది మనిషి యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అసలు విషయానికి వద్దాం. ఆ గుణాలకు మూలం మనసు కదా, మనసుకు మూలం ఆత్మ కదా. మరి ఇంతకు నువ్వెవరు? నువ్వు గుణాలు కాదే, ఆత్మవే. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? నేను భగవంతుడను అనే విషయం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, నువ్వు గుణాలకు అతీతంగా ఉంటావు కదా, గుణాలు నీకు లోబడి ఉంటాయి కదా, సూక్ష్మ శరీరం లోబడి ఉంటుంది కదా, జీవుడు లోబడి ఉంటాడు కదా, అహంకారానికి అతీతంగా ఉంటాడు కదా. కాబట్టి మానవ జీవితం కొనసాగటంలో కీలక పాత్ర పోషించేది మనసే. ఆ మనసుకు మూలం ఏంటంటే గుణాలే. కర్మలంటే బీజాలు. ఆ కర్మ నుంచి వచ్చేటటువంటి ఆలోచనలే గుణాలు. భయంతో కూడినటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, అది తమో గుణం. ఉద్రేకంతో కూడినటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, అది రజోగుణం. ధైర్యము, విశ్వాసాలతో కూడినటువంటి ఆలోచనలు వస్తున్నాయనుకోండి, అదేమిటి? సత్వగుణం కదా. అంటే ఈ ఆలోచన బయటకు రావడానికి మూలం ఏంటంటే అక్కడ బీజాలు కదా, కర్మలు కదా, సంస్కారాలు కదా, ముద్రలు కదా. ఈ ముద్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు వస్తున్నాయి. ఆ బిడ్డలు సంతానాన్ని కనేటప్పుడు ఆ బీజాలని మళ్ళా బిడ్డలకు ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు తమో గుణంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇచ్చేటటువంటి బీజాలు తమో గుణంలో ఉంటాయి. ఇద్దరు రజోగుణంలో ఉంటే ఆ బీజాలు రజోగుణంలో ఉంటాయి. సత్వగుణంలో ఉంటే బీజాలు సత్వగుణంలో ఉంటాయి. అవన్నీ కూడా కేవలం సూక్ష్మమైనటువంటి విత్తనాలు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ విత్తనాలు మొత్తం కూడా ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి. ఆ ఆలోచనలే గుణాలంటే. భయంతో కూడినటువంటి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి అనుకోండి, అటువంటి వ్యక్తిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. ఉద్రేకంతో ఉన్నటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, అతనిలో
తమోగుణం తక్కువగా ఉంటుంది, సత్వగుణం తక్కువగా ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉంటుంది. అదే వ్యక్తిలో ప్రశాంతత, ధైర్యం ఉన్నాయనుకోండి, అతనిలో తమోగుణం ఉండదు, రజోగుణం ఉండదు, రెండు కలిసిపోతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తమోగుణము, రజోగుణం ఉన్నాయనుకోండి, ఆ రెండు గుణాలే మనిషికి సత్వగుణాన్ని రూపొందిస్తాయి. ఆ రెండు గుణాలే మనిషిని సత్వగుణంగా రూపొందిస్తాయి. ఇది తమో గుణము, ఇది రజోగుణము, రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది కదా, సమత్వం సమతుల్యం ఉంటుంది కదా. ఒకటి ఎక్కువగా ఉంది, మరొకటి తక్కువగా ఉంది, అక్కడ సమత్వం లేదు కదా, సమతుల్యం లేదు కదా, బ్యాలెన్స్ లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనిషి జీవితానికి మూలం మరియు ఆధారం మనసే. ఆ మనసు అనేది 3 గుణాలతో కూడి ఉంటుంది. ఆ గుణాలకు మూలం కర్మలు. కర్మల ద్వారానే ఆలోచనలు బహిర్గతం అవుతూ ఉంటాయి. ఈ ఆలోచనలు బహిర్గతం అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆలోచనలు బహిర్గతం అవుతున్నాయి అనుకోండి, మనిషి కర్మలకు వెళుతూ ఉంటాడు. కాబట్టి ఆలోచనల స్వభావం అనేది కర్మలను బట్టి ఉంటుంది. కర్మలు చెడుగా ఉన్నాయనుకోండి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కర్మలు ఉత్తమంగా ఉన్నాయనుకోండి, ఉత్తమమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఒక చిన్న సూచన ఇస్తాను. మీరు ఆలోచనలకు అతీతంగా ఉండగలిగితే, ఆలోచనలకు అతీతంగా ఉండగలిగితే ఎలా ఉంటుంది? అతీతంగా ఉండగలిగితే నువ్వు జీవితాన్ని స్వాధీనం చేసుకుంటావు. సూక్ష్మ శరీరం నీకు లోబడి ఉంటుంది. సూక్ష్మ శరీరానికి లోబడి జీవించే వ్యక్తి సామాన్యుడు. సూక్ష్మ శరీరాన్ని లోబరుచుకున్న వ్యక్తే ఉన్నతమైన వాడు, ఉన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి తమో గుణము, రజోగుణం, సత్వగుణం 3 కూడా లింక్ అయి ఉంటాయి. ఈ క్షణంలో నీకు తమో గుణం ఉండొచ్చు, అది తప్పనిసరిగా రజోగుణంగా రూపాంతరం చెందుతుంది. ఈ క్షణంలో నీకు రజోగుణం ఉండొచ్చు, అది తప్పనిసరిగా సత్వగుణంగా రూపాంతరం చెందుతుంది, లేదు తమోగుణంగా రూపాంతరం చెందుతుంది. అంటే 3 గుణాలు కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే. మరొక మాటలో చెప్పాలంటే 3 గుణాలు వాస్తవం కాదు. మనం మనసు పరిధిలో ఉన్నప్పుడు ఆ గుణాలని వాస్తవంగా భావిస్తాం. మనం మనసును దాటి వెళ్ళగలిగితే ఆ గుణాలను లోపరుచుకుంటాం. గుణాలను లోపరుచుకుంటే జీవితం ఎలా ఉంటుంది? గుణాలకు లోబడి జీవిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. కాబట్టి మనం ఏం చేయాలి? అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో ఈ గుణాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి జ్ఞానపరంగా పరిణతింది గుణాలను స్వాధీనపరచుకోవాలి. జ్ఞానపరంగా పరిణతింది గుణాలను స్వాధీనపరచుకోవాలి. అన్ని సమస్యలకు మూలం అజ్ఞానమే. అజ్ఞానమే చెడు కర్మఫలం, అజ్ఞానమే సమస్య, అజ్ఞానమే రుగ్మత. అజ్ఞానంలో ఉన్నంత వరకు మనిషి ప్రశాంతంగా జీవించే ప్రసక్తి లేదు. అటువంటి అజ్ఞానాన్ని దాటి వెళ్ళగలిగితే, జ్ఞానోదయం అయితే ఎలా ఉంటుంది? ఆ జ్ఞానోదయం కావాలంటే నీకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. అంటే ఏంటి? తమో గుణము, రజోగుణం, సత్వగుణం 3కి అతీతమైనటువంటి జ్ఞానం కావాలి. ఇటువంటి అతీతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, తమోగుణం పరిధిలో ఉన్నావా, నీకు తప్పనిసరిగా సమస్యలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి. రజోగుణం పరిధిలో ఉన్నవా, నీకు తప్పనిసరిగా రుగ్మతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సత్వగుణం పరిధికి వచ్చావా, నీకు సమస్యలు ఉండవు, రుగ్మతలు ఉండవు. మనసు ఎలా ఉంటుంది?
సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. మనసు సమతుల్యంలో ఉందనుకోండి, అదే యోగం కదా. యోగా అంటే రెండింటి కలయిక. ఏమిటా రెండు? ఇదేమో తమో గుణం, ఇదేమో రజోగుణం, రెండు కలిసిపోవాలి. 50-50 కావాలి. 50-50 అయ్యాయి అనుకోండి, అక్కడేమవుతుంది? జీరో స్టేట్ ఉంటుంది. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, అదే సమయంలో రజోగుణం తక్కువగా ఉంటుంది. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, అదే సమయంలో తమోగుణం తక్కువగా ఉంటుంది. తమోగుణం రజోగుణం రెండు సమత్వంలో సమతుల్యంలో బ్యాలెన్స్గా 50-50గా ఉన్నాయనుకోండి, అదే సత్వగుణం కదా. ఇంకా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనిషి ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటాడో అతనేమవుతాడు? బయట కనిపించేటటువంటి తమో గుణాన్ని వదిలేస్తాడు, లోపల ఉన్నటువంటి రజోగుణాన్ని వదిలేస్తాడు. వెలుపల ఉన్నటువంటి రజోగుణాన్ని వదిలేస్తాడు, లోపల ఉన్నటువంటి తమో గుణాన్ని వదిలేస్తాడు. రెండు గుణాలను వదిలేస్తాడు. రెండు గుణాలను వదిలేస్తే ఎలా ఉంటుంది? అక్కడ శూన్యం ఉంటుంది. కాబట్టి అజ్ఞానంలో జీవించేటటువంటి వ్యక్తి, సమస్యల సుడిగుండంలో జీవించేటటువంటి వ్యక్తి, శరీరంలో జబ్బులున్నటువంటి వ్యక్తి గుణాల మధ్య బ్యాలెన్స్ని కోల్పోతాడు. ఆ రెండు గుణాల మధ్య బ్యాలెన్స్ ఉందనుకోండి, అతను ఎలా ఉంటాడు? పర్ఫెక్ట్గా ఉంటాడు. అతనిలో నిరంతరం యోగం జరుగుతూనే ఉంటుంది. ఈ గుణాలకు మూలం మరియు ఆధారం ఏమిటి? కర్మలు. ఏ కర్మలు? ఈ జన్మలోనైతే ప్రారబ్ధ కర్మలు, గత జన్మలకు సంబంధించి ఉంటే సంచిత కర్మలు. సంచిత కర్మలు తమో రజోగుణాలకు సంబంధించినవి అయినాయి అనుకోండి, మనిషి బ్యాలెన్స్ని కోల్పోతూ ఉంటాడు. అదే సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, మనిషి బ్యాలెన్స్గా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే తమోగుణం తాత్కాలికమే, రజోగుణం తాత్కాలికమే, సత్వగుణం కూడా తాత్కాలికమే. మీకు తమోగుణం ప్రకోపించింది అనుకోండి, దేని ద్వారా? కర్మల ద్వారా, సంస్కారాల ద్వారా. శరీరం అంతా భయంతో కూడి ఉంటుంది. భయంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. భయంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా, సంతృప్తిగా, ధైర్యంగా, విశ్వాసంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? ఉద్రేకంగా, ఆవేశంగా, కోపంగా, చికాగ్గా ఉండే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. అదే ధైర్యంగా, విశ్వాసంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అయితే మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, తమోగుణం తాత్కాలికమే, రజోగుణం తాత్కాలికమే, సత్వగుణం కూడా తాత్కాలికమే. మూడు తాత్కాలికమే. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, అతను బ్యాలెన్స్ని కోల్పోతాడు. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, అతను కూడా బ్యాలెన్స్ని కోల్పోతాడు. తమోగుణం, రజోగుణం రెండు సమాన స్థాయిలో ఉన్నాయనుకోండి, అతను బ్యాలెన్స్గా ఉంటాడు. కానీ ఉండలేరు కదా. ఎందుకు ఉండలేరు? మనం తల్లిదండ్రుల ద్వారా పొందినటువంటి సంస్కారాలలో తమోగుణ సంబంధమైన సంస్కారాలు ఉంటాయి, రజోగుణ సంబంధమైన సంస్కారాలు ఉంటాయి, సత్వగుణ సంబంధమైన సంస్కారాలు ఉంటాయి. ఒకే గుణంతో ఉన్నటువంటి సంస్కారాలు ఉండవు. ఎందువల్ల? తమోగుణం లేకపోతే రజోగుణం లేదు, రజోగుణం లేకపోతే సత్వగుణం లేదు. భయం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం నుంచి వస్తుంది. ఆ భయం ఏమవుతుంది? తర్వాత ఉద్రేకంగా రూపాంతరం చెందుతుంది. ఆ ఉద్రేకం ఏమవుతుంది? తర్వాత ప్రశాంతతగా రూపాంతరం చెందుతుంది. మూడు గుణాలు కలిసే ఉంటాయి, విడిపోయే ప్రసక్తి లేదు. ఒక వ్యక్తిలో తమో గుణం ఉందంటే అతను చూసి మనం అతనిలో రజోగుణం కూడా ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. రజోగుణం ఉందంటే అతనిలో తప్పనిసరిగా తమో గుణం ఉందని తెలుసుకోవాలి. తమో గుణం, రజోగుణం రెండు ఉన్నాయి అనుకోండి,
దాన్ని సత్వగుణంగా మనం స్వీకరించాలి. వాళ్ళు ఎవరనుకున్నారో బుద్ధిజీవులు. బుద్ధిజీవులు అంటే బుద్ధి మట్టంలో జీవించేవాళ్ళు. వాళ్ళకి ఏముంటుంది? విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విఘ్నత ఉంటుంది. వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు, పరిశోధన చేస్తూ ఉంటారు, అన్వేషణ చేస్తూ ఉంటారు, లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అధ్యయనం చేశారో వాళ్ళు వాటికి దూరంగా ఉండగలుగుతారు. ఒక కర్మ జరుగుతుంది, ఆ కర్మను చూసి ఆ కర్మ అనుకున్నటువంటి గుణాన్ని తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తి ఆవేశంగా ఉన్నాడు, అతనిలో ఉన్నటువంటి గుణం ఏమిటో తెలుసుకుంటారు. ఒక వ్యక్తి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటే అతనిలో ఉన్నటువంటి గుణాన్ని కూడా తెలుసుకుంటారు. వాళ్ళు ఎవరనుకున్నారు? మానసిక మట్టాన్ని దాటి బుద్ధి మట్టానికి వెళ్ళినటువంటి వాళ్ళు. మానసిక మట్టంలో జీవించేటటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వాళ్ళు, బుద్ధి మట్టంలో జీవించేటటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఉన్నతమైనటువంటి వాళ్ళు మనసును నియంత్రిస్తూ ఉంటారు. అందుకే సంకల్ప వికల్పాత్మకం మనః అంటారు, నిర్ణయాత్మకం బుద్ధి అంటారు. నిర్ణయించేది ఎవరు? బుద్ధి. కానీ ఊగిసలాట్లో ఉండేది ఎవరు? మనస్సు. మనసు ఊగిసలాట్లో ఉంటుంది. మనసు ఊగిసలాట్లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునేటటువంటి బుద్ధి గనక బలంగా ఉంటే మనసును కంట్రోల్ చేస్తుంది. మనసు పక్షపాతంలో ఉందనుకోండి, మనసులో బలం ఎక్కువగా ఉందనుకోండి, బుద్ధి కూడా డైవర్ట్ అవుతుంది. మనసు నెగిటివ్గా ఉందనుకోండి, తీవ్రమైనటువంటి నెగిటివ్గా ఉందనుకోండి, బుద్ధి కూడా అదే తరహాలో ఉంటుంది కదా. ఒక అతనికి ఒక తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చింది. అతని బుద్ధి గనక బలంగా ఉంటే ఆ తప్పు చేయకుండా మనస్సుని ఆ వ్యక్తి నియంత్రిస్తాడు. అదే బుద్ధి బలహీనంగా ఉంటే, మనసు బలంగా ఉంటే బుద్ధి తప్పుడు నిర్ణయమే తీసుకుంటుంది. అందుకే తప్పుడు నిర్ణయం తీసుకుంటే చెడు కర్మ జరుగుతుంది. చెడు కర్మ జరిగితే చెడు కర్మ ఫలం వస్తుంది కదా. చూసారా? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. బుద్ధికి చిత్తానికి మధ్య రిలేషన్ ఉంటుంది. బుద్ధి చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. సంస్కార స్వభావాన్ని తెలుసుకుంటే చెడు సంస్కారాలు అయితే వాటిని తొలగించుకుంటుంది, ఉత్తమ సంస్కారాలు అయితే వాటిని కొనసాగించుతుంది. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సూక్ష్మ శరీరం అంటే అన్నింటి కలయిక. కంటికి కనిపించదు. కరెంటు కంటికి కనిపిస్తుందా? కనిపించదే. మరి కరెంటు తీగ కంటికి కనిపిస్తుంది కదా. కరెంటు తీగలో ఏముంటుంది? కరెంట్ ఉంటుంది కదా. కరెంటు తీగలో కరెంట్ ఉంది, కానీ ఆ కరెంటు కంటికి కనిపించడం లేదుగా. కంటికి కనిపించినంత మాత్రం లేదు అంటానికి అవకాశం లేదు కదా. మనిషి బ్రతికున్నాడంటే జీవుడు ఉన్నట్లే కదా. చనిపోతే జీవుడు బయటికి పోయినట్లే కదా. ఆ జీవుడు కంటికి కనిపించినంత మాత్రాన లేడు అంటానికి ఎటువంటి ఆధారం లేదు కదా. కాబట్టి అతను తప్పనిసరిగా ఉన్నాడు, కానీ కంటికి కనిపించడం లేదు. కార్యక్రమాలు మొత్తం ఎవరి ద్వారా జరుగుతున్నాయి? జీవుడి ద్వారా జరుగుతున్నాయి. జీవుడు ఆదేశిస్తూ ఉంటాడు, శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఆ జీవుల్లో మూలమైంది ఏమిటంటే బుద్ధి. ఆ బుద్ధికి మూలం ఏమిటంటే చిత్తం. ఆ చిత్తానికి మూలం ఏంటంటే సంస్కారాలు. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నాను. చిత్తమే మెదడు, మెదడే చిత్తం. చిత్తమే మెదడు, మెదడే చిత్తం. ఎప్పుడైతే మనం సూక్ష్మ శరీరాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించుకుంటామో తప్పనిసరిగా మనకు సొల్యూషన్ వస్తుంది. నువ్వు జీవితానికి అతీతంగా జీవించగలిగితే జీవితం నీకు స్వాధీనం అవుతుంది కదా. కాబట్టి బిడ్డలారా, ఆ విధంగా జీవుడిని గురించి లోతుగా అధ్యయనం చేసి జీవితాన్ని అద్భుతమైన రీతిలో మలుచుకుంటారని మనసా వాచ కర్మల కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.